హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పీజీ సెట్కి ప్రిపేర్ అవుతున్నా లేకపోతే అప్లికేషన్ అప్లై చేయాలనుకునే వారికి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ముందుగా ఇంకా నాది పీజీ అయిపోయిందండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీజీ అయిపోయింది గత లాస్ట్ ఇయర్లోనే. అప్పుడు నేను పీజీ అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అనేది నాకు కొంచెం తెలిసినది మీ ముందర వ్యక్తపరచడం కోసం ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ముందుగా టాపిక్లోకి వచ్చేసరికి మీకు తెలుసు కదా, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 2 days అవుతుంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్కి అంటే మన ఛానల్లో పేజ్లో కింద బయోలో ఇస్తాను, లేకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంసీజే, ఎంఎల్ఐసి, ఎంఈడి, ఎంపీఈడి, ఎంఎస్సి మొదలైన తదితర కోర్సులు ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరెవరికి ఎంత ఫీజు అనేది మనం చూద్దాము. ఓసీ వాళ్ళకైతే 850 రూపాయలు అండి. బీసీ వాళ్ళకైతే 750 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 650 రూపాయలు అండి. ఈ కోర్సులో వచ్చేసరికి ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్ 2వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా లాస్ట్ డేట్ అండి. తర్వాత వచ్చేసి మళ్ళీ లేట్ ఫీ అనేది 1000 రూపాయలు, అంటే 6 నుంచి 15 లోపల నెక్స్ట్ మంత్. దానికి సంబంధించి మళ్ళీ 2000, 4000 లేట్ ఫీ అనేది చాలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన ఈపీ సెట్లో ఏ యూనివర్సిటీస్ ఉంటున్నాయని చూడాలి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, మళ్ళీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నేను చదివిన యూనివర్సిటీ అనండి అది, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, యోగి వేమన, రాయలసీమ, విక్రమసింహపురి, ద్రవిడియన్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ మొదలైన యూనివర్సిటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి అసలుకి ఇక్కడికి వచ్చేసరికి ఇది అండి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. మనం ఇప్పుడు ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీ, సోషల్ సైన్సెస్ వచ్చేసరికి అప్పుడు టెస్ట్ కోడ్ అనేది మీరు ఇవ్వాలి అప్లై చేసేటప్పుడు. బ్రాంచెస్ వచ్చేసి హ్యూమానిటీస్, ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీ, సోషల్ సైన్స్ వచ్చేసి ఇంగ్లీషు జనరల్, తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ, తమిళ్, బిఎఫ్ఏ, హ్యూమానిటీ, సోషల్ సైన్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి కామర్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ మొదలైనవి. సైన్స్ కోర్సులు కూడా ఇందులో ఉన్నాయండి. మ్యాథమెటిక్స్ కానీ, జువాలజీ, లైఫ్ సైన్స్, బోటనీ మొదలైన కోర్సులు ఆ స్లైడ్లో ఉన్నాయి చూడండి. స్పీడ్ అయిపోతుంది స్క్రీన్ రికార్డ్ చేసేసరికి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్ ఎప్పుడు అనేది, రిజల్ట్ అనేది మొత్తం ఈ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి 100 బిట్స్ ఉంటాయండి. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 90 minutes అనేది ఉంటుంది. అవి షిఫ్ట్ వైజ్గా జరుగుతాయి ఎగ్జామ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. దిస్ క్వశ్చన్ పేపర్ కన్సిడర్స్ 100 ఆపోజిట్ మల్టిపుల్ చాయిస్ ఓన్లీ. టైప్ క్వశ్చన్స్ ఫర్ 100 marks with 1 mark for each question. So entrance test all the subjects will be 90 minutes duration. No negative marks అండి రాంగ్ ఆన్సర్కి. సో దీనికి సంబంధించి ఈ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి చూద్దాము. ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి ఇందులో వచ్చేసి ఓకే ఏ యూనివర్సిటీస్ అప్లోడ్ అవుతాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నేను చదివిన యూనివర్సిటీ అండి ఇది. సో చాలా బాగా ఉంటుంది. ఈ గుంటూరు సరౌండింగ్ ఉన్న ప్రాంతాలలో ఒకవేళ మీరు మంచి ర్యాంక్ వస్తే ఇక్కడ పెట్టుకోండి. యోగి వేమన, రాయలసీమ, విక్రమసింహపురి, ద్రవిడియన్, కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, ఒంగోలు యూనివర్సిటీ, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ, కర్నూలు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, అనంతపురం, ఆల్ టెక్నాలజీ అండ్ ఫార్మాటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అనంతపురం, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీ, తిరుపతి. సో ఈ యూనివర్సిటీస్ అన్నీ మన ఇష్టం వచ్చిన యూనివర్సిటీలో చదువుకోవచ్చు అండి. ఒకే సెట్ ఇది కండక్ట్ చేస్తారు. అంతకు ముందర అయితే ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ కండక్ట్ చేసేది ఈ టెస్ట్ అనేది. గత 3-4 సంవత్సరాల నుంచి ఒకే సెట్ మన ఇష్టం వచ్చిన యూనివర్సిటీలో చదువుకునే విధంగా వెసులుబాటు కల్పించారు.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ విధంగా ఫీజు పేమెంట్ చేయాలనేది మనం ఇప్పుడు చూసేద్దాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ ఉంది కదండి. అందులో వచ్చేసి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ మీరు డిగ్రీ క్వాలిఫైయర్ అనుకో, డిగ్రీ అలాగా ఏం క్వాలిఫైయర్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీరు ఎగ్జామ్ అందులో అంటే Y18, Y19, Y20, 21, 22, 23 అని ఉంటుంది కానీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఆ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు మెథడ్ అంటే మీది ఇచ్చారా, మీ నాన్నగారు ఇచ్చారు, మీ అమ్మగారిది ఇచ్చారని ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇంకోటి ఇవ్వాలండి. మీ మంచి వర్క్ చేసే మెయిల్ ఐడి ఇవ్వండి. మీరు ఏ కేటగిరీ ఎంచుకోండి. ఆడ సబ్ క్యాస్ట్ అనేది అందులో మెన్షన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని టిక్ కొట్టిన తర్వాత మీరు పేమెంట్ ఏ విధంగా అంటే డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ద్వారా అనేది మీరు పే చేస్తే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళిపోతారండి. మీరు ఫీజు పేమెంట్ చేసింది సక్సెస్ అయిందా లేకపోతే ఏంది ఫెయిల్ అయినది ఇక్కడ మనం చేయవచ్చు. ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ కొట్టి మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారు చెక్ పేమెంట్ స్టేటస్ అని మీరు ఎంత పేమెంట్ చేశారైతే అంత వస్తుంది. ఇందాక చెప్పాక ఓసీ వాళ్ళకి 850, బీసీ వాళ్ళకి 750, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 650 కదా. అలాగా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పేమెంట్ ఐడి సక్సెస్ అయిన తర్వాత ఐడి వచ్చింది కదండి. క్వాలిఫికేషన్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ కొట్టాలి, మొబైల్ నెంబర్ కొట్టాలి. నెక్స్ట్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింటింగ్ అప్లికేషన్, మీరు అప్లికేషన్ మొత్తం డీటెయిల్స్ మొత్తం ప్రాసెస్ అయిపోయింది. థర్డ్ స్టెప్లోనే మొత్తం మీ గురించి మొత్తం అడిగేది ఆధార్ నెంబర్ అవన్నీనా. నెక్స్ట్ పేమెంట్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫికేషను అవన్నీనా. సో కొద్దిగా స్పీడ్ అయినట్టుందండి, ఒకసారి పాస్ చేసి చూడండి వీడియోని. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించింది ఐ థింక్. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్ అండి. ఇందాక ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అప్లికేషన్ ఉంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.